స్టూడెంట్స్ మీద పెట్టే స్టూడెంట్స్ నిరసనకారులు, మరి నిరసనకారులకు వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ భాష ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. బీహార్లో వెళ్ళి వేధిస్తున్నారు, ఒకవేళ మీరు ఉపసంహరించుకోకపోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాం, జంతర్ మంతర్ ముట్టడిస్తాం, లేకపోతే ఎక్కడ లోకల్గా ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే హామీ ఇచ్చింది, ఇన్ఫ్యాక్ట్ విద్యార్థుల మీద కేసులు ఉపసంహరిస్తాం, అంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి వాళ్ళు నిజాయితీగా ఢిల్లీ వచ్చి ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నా సరే ఉపసంహరిస్తామని చెప్పేసి అక్రాస్ ద కంట్రీ ఎక్కడ ఆందోళన జరిగితే అక్కడ. కానీ నిరసనకారుల ముసుగులో వచ్చిన అసాంఘిక శక్తులకు సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడాలి, అది యాజ్ పర్ లా పోతుంది. ఇప్పుడు ఢిల్లీలో జైపూర్ డైలాగ్స్ చాలా ఫేమస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఏంటంటే 26 కార్లు ధ్వంసం అయినాయి, అండ్ పార్లమెంటు వీధుల్లోనూ హైకోర్టు దగ్గర ఇవన్నీ ధ్వంసం అయినాయి. మరి ఆ కార్లు ధ్వంసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేయాలి, దాంట్లో తప్పేం లేదు. నిరసనకారులు వేరు, విద్యార్థులు వేరు. బహుశా ఈ రెండింటికి మధ్య తారతమ్యాన్ని, భేదాన్ని సిజేపీ గుర్తించినట్లేదు. వాళ్ళు సౌరవ్ దాస్ అని వాళ్ళ ప్రతినిధి కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాడు, ఉపసంహరించుకోకపోతే మళ్ళీ ఆందోళన చేపడతామని. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్ ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు, మరి కాసేపట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వారు కూడా జాయిన్ అవుతారు. అండ్ టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఈ ఆందోళనకి సంబంధించి మళ్ళీ అల్టిమేటం సౌరవ్ దాస్ నిన్న వాళ్ళ సిజేపీ ప్రతినిధి మాట్లాడుతూ ఇచ్చారు. అండ్ క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటి, ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థుల మీద పెట్టిన కేసులు, విద్యార్థులు నిజాయితీగా అభ్యర్థులు, నీట్ అభ్యర్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద. బట్ ఆ ముసుగేసుకొని ఆందోళనకారులు ఢిల్లీ వీధుల్లో చొరబడి సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన నమోదైన కేసులు ఉపసంహరించాలని కూడా సౌరవ్ దాస్ భావనలాగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి విషయంలో మీరు నేను చూసింటారు, జైపూర్ డైలాగ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా ఫేమస్ యూట్యూబర్, ఆయన కేసు పెట్టారు, ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలేదు. ఈ నిరసనకి పిలిపించినప్పుడు సింపుల్లీ డిజోనింగ్, వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు మాకు తెలియదు, మా సంబంధం లేదని. అలా కుదరదు, దే హావ్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ అనేది చాలా స్పష్టంగా చట్టంలో ఉంది. మరి వాళ్ళని కూడా విడిపించాలనేది సిజేపీ భావన ఉంటుందా, లేకపోతే విద్యార్థులను మాత్రమే విడిపించాలనేది, అదే ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలనేది సిజేపీ భావన ఉంటుందా సార్? On our hello, am I audible? Yes sir, వినిపిస్తాను, చెప్పండి. ఇప్పుడు అదే మీరు అన్నట్టు నిరసనకారులు, విద్యార్థులు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరు వేరు కేటగరైజేషన్ ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే హామీ ఉన్నదో గుడ్ ఫెయిత్ లో ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు మనం తెలుస్తున్నది. ఈ విద్యార్థులకు కూడా నిరసన మన ఉద్యమకారులకు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిటర్న్ వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ అంతా ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అని అంటే ఎన్డీఏ అనండి, బీజేపీ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారి విద్యార్థులతోటి ఏదైతే ఒప్పందం కుదిరిందో అది హానర్ చేయకపోతే మళ్ళీ అది ఇట్ హిట్స్ బ్యాక్ వెరీ హార్డ్. అది ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మనం దాన్ని ఒక డీటెయిల్స్కి పోతే శాంతియుతంగా జరిపే ఉద్యమాన్ని వైలెంట్ ఉద్యమంగా మార్చే పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదో స్లోగా అన్ని బయటకు వస్తున్నాయి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ మనం చూసాం కదా, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, లారీల తరబడి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదన్నీ బ్యాగులలో తీసుకొచ్చి పిల్లలు ఇలా చేశారు అలా చేశారని ఎంతమంది ఎన్ని అన్నా, మనకు ఢిల్లీ దేశ రాజధాని ఇంచు ప్రతి సీసీటీ కెమెరా తోటి మొత్తం అబ్జర్వ్ చేయటం జరుగుతున్నది. దానిలో ఒక రోజు ముందు నైటే వచ్చి అక్కడ మనం ఇది పార్కింగ్ చేసి లారీలు వచ్చి ఇవన్నీ చేసి జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అయినా హోమ్ మినిస్టర్ అయినా వాళ్ళు నిద్రపోలేదు. మీరు అనేది ఏంటంటే ఓకే, ఆ ప్రభుత్వం ఇచ్చింది, హామీ ఇచ్చింది, కానీ దాంట్లో వీళ్ళున్నారు వాళ్ళున్నారు అదంతా వదిలిపెట్టేయటం కాదు. ఇప్పుడు మనకి ఏది మీరే అన్నారు కదా, బీహార్లో మన పశ్చిమ బెంగాల్ అయ్యని కనుక చూసినట్టయితే అక్కడ ఎక్కడెక్కడెక్కడైతే ఏ స్టేట్లోనైతే బీజేపీ అధికారంలో ఉన్నదో
అక్కడ ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏదో విద్యార్థులకు లొంగిపోయింది, కానీ మేము తీసుకునే చర్యలు మాత్రం మేము తీసుకుంటూనే ఉంటాము అనేది వాళ్ళది ఒక అభిప్రాయంతో, వెంజన్స్ తోటి వీళ్ళు విద్యార్థుల మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు రాయటం, బుక్ చేయటం అది జరుగుతున్నది అనేది చాలా వరకు తెలుస్తున్నది. సో అది మాత్రం కరెక్ట్ కాదు. అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే ఏది మీరు ఇచ్చిన హామీ మీరు తప్పిపోతున్నారు కాబట్టి మేము మళ్ళీ తిరిగి జంతర్ మందరకు రాక తప్పదని అంటున్నారు. దాంట్లో తప్పు ఏం కనిపించట్లేదు. ప్రొవోకేటివ్ కొంతమంది అయితే చూస్తున్నాం కదా, మన బీజేపీ ఎంపీలైనా లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైనా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో రెచ్చగొట్టే పద్ధతులు ఉన్నది. కానీ ఓకే, ఇది జరిగిపోయింది, మనం లెటర్స్ మూవ్ ఫార్వర్డ్, మనం విద్యా రంగాన్ని మనం అభివృద్ధి అంటే రిఫార్మ్ చేసుకొని మనం ముందుకెళ్దాము అనే పద్ధతిలో ఫాలోయర్స్ అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత ఇమ్మీడియట్ గా మనం ఏది టాస్క్ ఫోర్స్ ఏది మన కమిటీని ఏర్పాటు చేద్దామని నందన్ నీలకేని అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ, అది ఒక మంచి స్టెప్. అది అటు చేస్తూనే ఇటు వీళ్ళ మీద ఒక అంటే అది ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో ఎన్ని వస్తున్నాయి. కొంతమంది అయితే ఈవెన్ దుబే లేకపోతే ఇంకా అదర్ ప్రామినెంట్ బీజేపీ లీడర్స్ ఈ విద్యార్థులు ఏది నిరసనకాలను థ్రెటన్ చేసి మీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, చేసేస్తాం మేము, మీకు లైఫ్ లో ఉద్యోగాలు దొరకవు, మీ ఫ్యామిలీస్ ఇలా అవుతాయి ఎలా అవుతాయి, ఇవన్నీ బెదిరింపులని ఎన్ని వస్తున్నాయంటే మనం 100% ఇవాళ రేపు ఈ ఏఐ లోకంలో నమ్మేటట్లేదు. కానీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఓపెన్ గా కొంతమంది అలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వేరు స్టేట్లలో కూడా ఇప్పుడు విద్యార్థుల మీద ఓకే మీరు అన్నారు కదా, అదే ముసుగులో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసి ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారు పలగొట్టారు అనుకోండి, ఆ సీసీ ఫుటేజ్ ఎలా తెలియదు ఎవరు చేస్తున్నారు అనేది విద్యార్థులు ఇప్పుడు గౌరవ సౌరవదాస్ గారు ఏమంటారంటే ఆ ఆందోళనకి అటెండ్ అయిన అందరి మీద కేసులు ఉపసంహరించేసి నిరసనకారులని ప్రశాంతంగా వాళ్ళ నిరసనలు వాళ్ళు విచ్చలవిడిగా చేసుకోవడానికి అనుమతించాలనేది వారి భావనలాగా అనిపిస్తుంది. స్టూడెంట్స్ వేరు, నేను చాలా ప్రయారిటీతో చెప్తున్నాను సార్, స్టూడెంట్స్ వేరు, అభ్యర్థులు వేరు, వారి తల్లిదండ్రులు వేరు, వారిని వీళ్ళతో కలిపి చూడటం భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ పాటి విజ్ఞత లేకపోతే కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. బట్ నిరసనకారులను ఎలా వదిలేస్తారు? సంజయ్ దీక్షిత్ ఇప్పుడు ఆయన జైపూర్ డైలాగ్ సంజయ్ దీక్షిత్ ఏంటంటున్నాడు, ఐ విల్ నాట్ ఎలో ఎనీ ప్రొటెస్టర్ అలా వదిలేసేయడానికి, రోడ్డు మీద వదిలేయడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన ఒకవేళ విత్డ్రా చేసుకుంటా ఉంటే దాన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తానంటున్నారు ఆయన. సరే హైకోర్టులో ఛాలెంజ్ చేయండి, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నా డైరెక్ట్లీ లెట్ మీ టెల్ యూ, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఉన్న పద్ధతి ప్రకారం కనుక పోతే దేశం ముక్కలైపోతుంది. మళ్ళీ ఈ ఎజిటేషన్ ఒక తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ఇప్పుడు E20 ఆల్రెడీ తయారవుతున్నది. ఇప్పుడు ఆటోక్రటిక్ రూల్లో పోయి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనే పద్ధతులు మాత్రం ఉండకూడదు. ఇప్పటికైనా రిలీజ్ కావాలి. ఇప్పుడు మనం ఏమైనా కంపేర్ చేస్తే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఎటువంటి కంపారిజన్ అది ఓకే, కంపారిజన్ పక్కన పెట్టినా కానీ ఎందుకు పక్కన పెట్టాలి సార్? ఉన్నప్పుడు ఒక సీనియర్ దౌత్యవేత్త ఇక్కడ కూర్చున్న మా అందరికన్నా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎందుకు పక్కన పెట్టాలో చెప్పండి. బంగ్లాదేశ్ ని ఎందుకు కంపేర్ చేయాలి, ఎందుకు అలాంటి భావాలని చొప్పించాలి, దాన్ని ఎందుకు ఎలా చేస్తారు మీరు? వాసు గారు ఇప్పుడు వీఆర్ నాట్ అలోన్ ఇన్ ద వరల్డ్, మన చుట్టుపక్కల ఇలా జరుగుతున్నాయి, అటువంటి పరిస్థితి రాకూడదని విద్యార్థులు కూడా అంటున్నారు. ఇప్పుడు వైస్ పీపుల్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా మనకు అటువంటి పరిస్థితి రాకూడదనే, ఇటువంటి అక్రమాలు జరగకుండా ఉన్నట్లనే శాంతియుతంగా నేపాల్ ఇన్ ఢిల్లీ అనే దాన్ని మీరు ఎలా చేస్తారా? ఒక సీనియర్ దౌత్యవేత్తగా, నేను మిమ్మల్ని కాంగ్రెస్ నాయకులుగా అడగట్లేదు, ఒక సీనియర్ దౌత్యవేత్తగా మీరు ఎలా చేస్తారా? మళ్ళీ అడగండి ఏమన్నారు? రిపీట్ నేపాల్ ఇన్ ఢిల్లీ. ఇప్పుడు అదే అలాంటి నినాదాలని, అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని మీరు ఎలా చేస్తారా? లేదు, అది మనకు ఒక లెసన్. అది లెర్న్ లెసన్స్. ఎక్కడ చిన్న మీరు వినకపోతే ఇక్కడ నేపాల్ రిపీట్ అవుతుందని వాన్ చేయడాన్ని మీరు ఎలా చేస్తారా? వాళ్ళని అసాంఘిక శక్తులుగా కాకుండా శాంతియుత ప్రదర్శన చేస్తున్న గాంధేయవాదులుగా మీరు చూస్తారా? ఇప్పుడు మీరనేది అలా అవుతున్నది, అలా చేస్తామని కనుక ఎవరన్నా అన్నారనుకోండి, అది తప్పు. అలా కాదు, అటువంటి పరిస్థితులకు మనం పోకూడదు అని మనం ముందు చూపుతోటి ఇవన్నీ నివారణ చర్యలు తీసుకోవాలంటాం తప్ప దాంట్లో తప్పేమున్నది? ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మిజరబుల్ గా ఫెయిల్ అయింది. జన్ జీని అర్థం చేసుకోవట్లే కేంద్ర ప్రభుత్వం మిజరబుల్ గా ఫెయిల్ అయింది. కాంగ్రెసైజేషన్ ఆఫ్ బీజేపీ వల్ల వచ్చిన ఈ భావదారిద్ర్యం వల్ల వచ్చిన తలకాయ నొప్పిని ఇవాళ నెత్తికెత్తుకొని ప్రధానమంత్రి మోదీ ఊరేగుతున్నారు, అందులో డౌట్ ఏం లేదు. జన్ జీ భావనని అర్థం చేసుకోలేకపోయారు.
ఇంతకుముందు కంపారిజ్ చేయడానికి, ఇంతకుముందు అవి జరగలేదు అవి జరగలేదు వినటానికి జనజీ సిద్ధంగా లేదు. వీళ్ళేం కంపేర్ చేస్తున్నారు? యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లో ఎలా జరుగుతోంది, అక్కడ జరుగుతున్న మాదిరి ఇక్కడ ఎందుకు జరగట్లేదని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా హేతుబద్ధమైన సహజ సిద్ధమైన వాదన, దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. కానీ ఆ ముసుగులో మీరు గోతాల్లో రాళ్ళేసుకొచ్చి శుక్రవారం ప్రొటెస్టులు చేసే వాళ్ళందరినీ ఎలా చేస్తాన్ని మీరు ఎలా అనుమతిస్తారు? వాసు గారు, మీరు ఒకటి ఇప్పుడు అందరినీ ఒకటే గంపలో పెట్టేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవకాశాన్ని వాడుకుంటే అనేది మన అందరికీ తెలుసు. హోమ్ మినిస్టర్కి ఇంకా బాగా తెలుసు. వాళ్ళు ఢిల్లీలో ఇవన్నీ రాళ్ళు వ్యాన్ వచ్చి ప్యాక్ అయిపోయి ఈగర్ దోమలకు దూరకుండా ఉంటుంది ఆ ఏరియా, కనాట్ ప్లేస్ ఏరియా, జంతర్ మంతర్ పార్లమెంట్ ఏరియా. అక్కడ వచ్చి లారీల నిండా రాళ్లతో తీసుకొచ్చి ఓవర్ నైట్ పార్కింగ్ ఎలా జరుగుతుందండి? మీకు తెలిసి మీకు ఒక వీడియో వచ్చిందంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, 5 గ్రాముల కుక్కైన్ పెట్టేస్తాను, నేను అరెస్ట్ చేస్తానంట. అది పద్ధతి. ఒకే ఒక్క విషయం మీతో, మీ నోటీసులు ఈ పార్టీకి ఉండే ఉంటుంది. మీ పార్టీ చీఫ్ ఇక్కడ దాకా మా దాకా వచ్చినప్పుడు మీ పార్టీ చీఫ్ కి తెలుసు. వాస్తవంగా సిజేపీ అభిజిత్ దీప్కే యాజ్ ప్లాన్డ్ ఇది పెద్ద ఎత్తున ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఒక 2 విద్యార్థులు సూయిసైడ్ చేసుకునేలాగా ప్లాన్ చేసిన దానికి సంబంధించిన కాన్వర్జేషన్, టెలిఫోనిక్ కాన్వర్జేషన్ బయట. ఇది తెలిసి ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అప్పుడైనా దిగొచ్చింది, సంతోషం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దాన్ని మరో మండల్ మూవ్మెంట్ లాగా, ఎవరు గోస్వామి అనుకుంటా అప్పట్లో ఆ యువకుడు, మీకు తెలుసు, ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకురావడానికి అతను ప్రయత్నించాడు. నో డౌట్ అతని వెనకాల డీప్ స్టేట్ ఇవన్నీ ఉంటాయి, అందులో సందేహం లేదు, అవన్నీ బయటకు వస్తాయి. అది తెలిసి కేంద్ర ప్రభుత్వం తగ్గింది. నేననేది ఏంటంటే అది తెలిసేదాకా ఆగకూడదు, ఎప్పుడో చేసి ఉండాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటారు. ప్రతిష్టకు పోయారు. సో ఇలాంటిది నివారించడానికి ఆయన రాజీనామా చేశాడు. ఇలాంటి అసాంఘిక శక్తుల గుంపుని లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే మీకు అభ్యంతరాలు ఉండొచ్చు కాక, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేసుకుంటూ పోతే నిరసనకారులు ఆ జెండా కింద హ్యాపీగా రోడ్ల మీద తిరిగేస్తారంటున్నా. విద్యార్థులు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఇప్పుడు వాసుగారు, అదే విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇప్పుడు ఇవన్నీ ఎలా అనేది ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఒక కామెంట్ చేసినప్పుడు దాని నుంచి ఇలా రివర్బరేట్ అయ్యి ఇలా వస్తున్నది. ఇప్పుడు ఎజిటేషన్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అగ్రి అయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రధాని అయినా ఇంకెవరైనా కానీ ఆయన రిజైన్ చేసింది ఏంటంటే, ఎస్ ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్, ఎస్ ఐ రిజైన్ అనేసి, దట్ ఇస్ ఫైన్. దాని తర్వాత కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్టూడెంట్స్ లీడర్స్ తోటి అగ్రి అయిన పాయింట్స్ లో కొన్ని స్టేట్లలో, బీహారు, తర్వాత పశ్చిమ బెంగాల్, వేరియస్ అదర్ స్టేట్లలో ఇప్పటిదాకా చాలా కేసులు అయిపోయి. ఒక మాట చెప్పాలంటే నేను చదువుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో 15 మందిని అరెస్ట్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఎక్కువ మంది అందరు ముస్లింలనే పెట్టారనేది ఒక న్యూస్ వచ్చేసింది. అంటే వాళ్ళు తప్ప మిగతా అందరు పార్టిసిపేట్ కాలేదా? అందుకని ఇటువంటి వాటికి పోకుండా జిన్నేన్గా ఇప్పుడు ఒకటి ఇది కనుక సరిగా అడ్రస్ చేయకపోతే బ్యాక్ ఫైర్ అవుతుంది. అది మళ్ళీ మన దేశానికి నష్టం అంటే మన అందరికీ నష్టం, యూత్ కు నష్టం. పాలిటీషియన్స్, యాజ్ ఏ పాలిటీషియన్ నేను అనుకుంటాను, పాలిటీషియన్స్ వాళ్ళ వ్యూస్ వేరున్నా కానీ యూత్ పాయింట్ వచ్చింది కాబట్టి, యూత్ ఫ్యూచర్ వచ్చింది కాబట్టి, దేశానికి ఫ్యూచర్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్స్ లకు ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ బీహార్ గవర్నమెంట్ ఇచ్చేసి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారి దగ్గరికి వెళ్లే ముందర నిన్న సౌరవ్ దాస్ ఏం మాట్లాడారో చూద్దాం సార్ ఒకసారి. సిజేపీ ప్రతినిధి. Friends, another major victory for the young of this country. The Bihar government has just announced that it is going to withdraw all the FIRs that have been filed against protesters across Bihar for the NEET UG paper related protests that were filed before 6 p.m. on 26 July. So all the FIRs will be withdrawn and that process will be started immediately. At the same time, the government of Bihar has promised that it is not going to take any action of any kind against any of these protesters in the future as well, and that anyone who is in detention will be released immediately. It's a major win. This comes hours after the Cockroach Janata Party, we announced that, you know, if the government of India, the BJP governments, the NDA governments across India do not come good on the commitment that FIRs will be withdrawn and no action will be taken in the future against protesters, then we'll be forced to call for another major round of protests in Delhi very soon. సో గఫూర్ గారు, వెరీ సూన్ ఒకవేళ ప్రభుత్వాలు
కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలని వాళ్ళు అమలు చేయని పక్షంలో వెరీ సూన్ మరొక హెచ్చరిక జారీ చేశాడు. బహుశా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి దానికి సంబంధించి డీప్ స్టేట్ నుంచి వాళ్ళకి. అండ్ ఇదే సౌరవ్ దాస్ సిజేపీ అధికార ప్రతినిధులు ఏం చేశారంటే, ఈ విత్డ్రా అయిపోయిన తర్వాత నిరసనకారులు బొద్దింకలు అంతా జంతర్ మంతర్ని ఖాళీ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఢిల్లీలో మంచి 5 స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన లిక్కర్ పార్టీ చేసుకున్నారు. అంటే 22 మంది విద్యార్థులు చనిపోయినందుకు చేసుకున్నారా? ఆందోళన చేసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి చేసుకున్నారా? లేకపోతే ఇంత ఆందోళనలో ఇంత విధ్వంసం జరిపి రాళ్లు రువి వాహనాలు ధ్వంసం చేసి తగలబెట్టి జనావాసాలని తర్వాత దుకాణాలని దగ్ధం చేసినందుకు పార్టీ చేసుకున్నారా? వాసుదేవన్ గారు, ఆ విజువల్స్ ఉన్నాయి, అవి కూడా మీడియాలో వచ్చాయి. మిత్రులందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు, అఫ్ కోర్స్ నేను పర్సనల్ గా మిమ్మల్ని ఏం అనను కానీ ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, ఏం పర్లేదు, మీడియా సెంట్రల్ గవర్నమెంట్ కంటే మరింత లోతుకు తీసుకొని పోయి వ్యవహరించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవడో ఇద్దరు ఫోన్లో కాన్వర్జేషన్లో కాల్చుకొని చచ్చిపోయి పెద్ద ఉద్యమంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి మోడీ దిగి వచ్చినారని మీరు చెప్తున్నారు, మాకు తెలియదు. మరి మోడీతో డైరెక్ట్ గా మీరు చదవలేదు, మీకు తెలిసే ఉంటది, మీకు తెలిసే ఉంటది, మీరు చదవలేదు, వెళ్ళలేదు. ఏంటంటే మనం మీడియాగా ప్రజల పక్షాన ఉంటే మన గౌరవం పెరుగుతుంది. కానీ సరే, మీరు నిరసనకారుల పక్షాన, ఆందోళనకారుల పక్షాన, విధ్వంసకారుల పక్షాన ఉంటారా అబ్దుల్ గఫూర్ గారు? ఓకే, నేను ప్రజల పక్షాన లేను, మీరు ఎవరి పక్షాన ఉంటారు? మీరు ఎవరి పక్షాన ఉంటారు అది కూడా చెప్పండి. ఎందుకంటే మీరు ఛానల్ పెట్టింది ప్రజల కోసం, మీరు మాట్లాడేది ప్రొటెస్టర్స్ కోసం, మీకు వ్యూవర్స్ ప్రజలు. ఇప్పుడు ఇక్కడ నేను అతను గౌతమ్ దాసా అతని ఏజెంట్ కాదు. నేను ఇప్పుడు సిజేపీ అనేది ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు. సిజేపీ పిలిపిస్తే డీప్ స్టేట్, మీరు చెప్తున్నారు డీప్ స్టేట్ ఏదో రాత్రి చెప్తే 5 స్టార్ హోటల్లో డీప్ స్టేట్ చెప్పిందా, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినారా, వాంగ్చుతో సంభాషణ చెప్పినటువంటి నడ్డా చెప్పినారా నాకు తెలియదు. వాళ్ళు పార్టీ చేసుకుంటే ఇట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ. వాడు తాగినాడా, తన్నాడు, ఏడ పొరిలినాడు, ఏడ దొరికినాడు, మనకేం సంబంధం. ఇక్కడ విద్యార్థులు ఎవరు గౌతమ్ దాస్ ఏజెంట్స్ కాదు, డీప్ స్టేట్ ఏజెంట్స్ కాదండి. విద్యార్థులు కానీ ఆందోళన వచ్చిన వాళ్ళు కానీ ప్రభుత్వం యొక్క విధానం పట్ల నిరసన ఉండి, అసంతృప్తి ఉండి, వాళ్ళ అసంతృప్తికి వేదిక దొరికింది, వాళ్ళు వచ్చారు. దాన్ని మనం వైడర్ రేంజ్ లో అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది తప్ప. ఇప్పుడు నిన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒకరు మాట్లాడినారు కేరళలో, బహుశా మీ దృష్టికి వచ్చిండ్రు, మీకు రాకుండా ఎట్లుంటది. ఆయన ఏం చెప్పాడు తెలిసిన, ప్రభుత్వం డీల్ చేసిన పద్ధతి తప్పు, నేనే కనుక అయితే కర్ఫ్యూ పెట్టేసి మొత్తం కాల్ చేసేవాడిని, 100 శవాలు పడేటివి, వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడ. గఫూర్ గారు సిగ్నల్ ఫ్రీజ్ అయినట్టుంది, చూడండి ఒకసారి. గఫూర్ గారు, ఇస్ ఇట్ ఓకే అండి? సిగ్నల్ ఫ్రీజ్ అయిందా? సరే, ఫ్రీజ్ అయింది. మళ్ళీ వస్తాను గఫూర్ గారి దగ్గరికి. పేకెట్ ప్రసాద్ గారు, ఇదండి ఇప్పుడు అతను స్పందించి ఉంటే ఇంత ఆందోళన రాదు. పిల్లలు చనిపోయినప్పుడే స్పందించి ఉంటే ఇంత ఆందోళన రాదు. మోడీ గారైనా స్పందించి ఉండాల్సిందే. మోడీ మీద వ్యతిరేకతను మాట్లాడటం, దేశానికి ప్రధాని ఆయన. 140 కోట్ల దేశం ఇది. 140 కోట్ల దేశంలో రకరకాల భావాలు, రకరకాల చర్చలు, రకరకాల ఆలోచనలు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. మీరు చెప్పిన రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, శాంతియుతంగా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజల్ని రోడ్ల మీదకి రాకముందే ప్రభుత్వాలు చర్చలు జరపాలి, పరిష్కారాన్ని వెతకాలి. నేను 2 నెలల ముందుగా నేను ఆ సిజేపీ సానుభూతి పన్ను కాదు, నేను ఆ రోజు చెప్పాను, ధర్మేంద్ర ప్రధాన్ 24లో లీక్ అయింది, ఇప్పుడు ఈ లీక్ అయింది, మాటికి లీక్ అవుతుంది, ఒక పెద్ద బిజినెస్ గా మారింది. ఇది 1000 కోట్ల రూపాయల బిజినెస్. ఇది పిల్లల తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నైతికంగా రాజీనామా ఇవ్వడం మంచిది. 2-3 మంత్స్ కిందటే నేనేం డీప్ స్టేట్ ఏజెంట్ కాదు కదా, నేనేమి ఆ సిజేపీ ఇవ్వడం నాకు తెలియదు. కానీ ఇది జనరల్ డెమోక్రటిక్ ఇష్యూ అండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరినైనా జాగిరి కాదండి, ఎవరబ్బా సొత్తు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సేవకులు. ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నేను సంతోషపడుతుందేమంటే మోడీ గారు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చాడు. ఆయన వాంఛతో చర్చలు జరిపినప్పుడు కేసెస్ సంబంధించి ఒక రాజీ ఏదో కుదిరింది, అది రిటర్న్ గా ఇస్తామన్నారా లేదా? నా పాయింట్ ఏమంటే
అదే. ప్రభుత్వం ఇప్పుడు సో ఇప్పుడు మీరు అన్నారు కదా నిజంగా వాళ్ళు చేసుకున్న పార్టీతో మనకు కూడా ఏం సంబంధం లేదులేండి. నేను ఐ డూ అగ్రీ విత్ యూ. వాళ్ళు చేసుకున్న పార్టీ చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వైడర్ అక్కడ చూడండి మీ ఎదురుగుండానే పిట అక్కడ ఏదో నేను చెప్పాను నేను చెబితే వాళ్ళు పార్టీకి వెళ్ళి చేసుకున్నారు అని అన్నట్టు మాట్లాడారు కదా. అక్కడ చూడండి అక్కడ పార్టీ విజువల్స్ చూడండి. నేను చెప్పలేదు కదా. ఉండొచ్చు సార్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు రోజు 5 స్టార్ హోటల్లో ఏం చేస్తున్నారు, పబ్లలో ఏం జరుగుతుంటది, మనం ఏం చేస్తాం. సిజేపీ ఇస్ మెంట్ ఫర్ సర్టన్ థింగ్స్ అండి. వాళ్ళు ఎవరో చేసుకుంటే ఎందుకు చూపిస్తాం, వీళ్ళు చేసుకున్నారు కాబట్టి చూపిస్తున్నాం. బాధపడాలా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంత టెంపో బిల్డప్ కాకుండా చింటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఇంత బిల్డప్ అయిన తర్వాత మేము విజయం సాధిస్తాం అని చిందులేసే వాళ్ళు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. ఆ తర్వాత నిరసనకారులు మీరు చెప్పారు, స్టూడెంట్స్ వేరు, నిరసనకారుల్లో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరెవరో నాకు తెలియదు. సంఘ విద్రోహ శక్తులు కనుక సంఘ విద్రోహ శక్తులు ఏదైనా వయలెన్స్ చేసినట్టు సాక్ష్యాలు ఉంటే జనరల్ గా అటువంటి కేసు, ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే అటువంటి కేసు అవి కూడా తీసేయమంటున్నాడు కదా సౌరదాస్. అవి కూడా తీసేయమంటున్నాడు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా. అడగొచ్చు సార్, అడగడంలో తప్పేమో సార్. అడిగితే మనం ఎందుకు బాగుపడాలి? పని చేద్దాం సార్ గఫూర్ గారు, మనం ఇక్కడ నుంచి మనం కూడా ఒక్క నిమిషం మన ఇక్కడ నుంచి ఒక 150 మందో 200 మందో సంతకాలు చేసి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇక్కడ నుంచి తిహార్ జైలుకి పంపించారు. ఎవరిని? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 ఉన్నారు. వాళ్ళు ఇది సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళ మరణశిక్షను తాత్కాలికంగా ఆపారు, సస్పెన్షన్ లో ఉంచారు ఆ మరణశిక్ష. వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేద్దాం, అందరం సంతకాలు చేసి పంపించేద్దాం సార్. పాకిస్తాన్ నుంచి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 150 మంది వస్తారు, వాళ్ళు సంతకాలు పెడతారు, మీరు నేను అందరం సంతకాలు పెట్టేద్దాం. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ 7గురిలో ఒక్క నిమిషం సార్, ఆ 7గురిలో చాలా మంది కాలేయ సంబంధ వ్యాధులతోటి, డయాబెటీస్ తోటి, క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు కాబట్టి దయార్ద్ర హృదయంతో వారిని క్షమించి వదిలిపెట్టి పాకిస్తాన్ పంపించేయండి అని చెప్పి ఒక లెటర్ రాద్దాం సార్ మనం. కాదు, మీరు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కు మీరు పోతుందండి, ఏం చేయమంటారు చెప్పండి. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నేను చెప్పేది అది, నిరసనకారుల్లో గోతాల్లో తల్వార్లు రాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటున్నా. అది నేనేది భారతదేశంలో మరణ శిక్ష రద్దు చేయాలని చాలా పెద్ద ఉద్యమం ఉందండి. మరణ శిక్ష ఎవరికి కూడా వేయకూడదని పెద్ద ఉద్యమం. ఆ చర్చ మనకు అనవసరం. నా పాయింట్ ఏంటంటే సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసినటువంటి ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పి ఉండాలా. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, నేను రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నా వాసుదేవన్ గారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పోలీస్ డ్రెస్ చేసుకొని లాఠీలు తీసుకొని ములుకులు పెట్టుకొని అక్కడ హాజరైనటువంటి ఫోటోలు కూడా నేను చాలా చూసిన. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూత్ ఐ కెనాట్ సర్టిఫై దట్. అటువంటి శక్తుల మీద కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అటువంటి శక్తుల మీద చర్యలు తీసుకోండి. ఎవరైనా చేసిన చర్యలు తీసుకోండి. కాదండి, ఆ స్టేషన్ లో ఎవడో నీళ్ళు ఇచ్చినామంట, నీళ్ళు ఇచ్చుకొని వేధిస్తున్నారు. ఇప్పుడు వాని కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయి హర్యానా పోలీసులు రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇజ్ ఇట్ ఫెయిర్? ఒక స్టేషన్ లో నీళ్ళు ఇచ్చినాడు, తాగడానికి మంచి నీళ్లు ఎందుకు ఇచ్చినాడంటే పిల్లలు కూర్చున్నారు, ఆ పిల్లల మీద ఏం బంధుత్వం కాకపోవచ్చు, పిల్లలు ఆందోళన చేస్తుంటే ఓకే, వానికి కూడా మనసులో ఆనందం ఉండొచ్చు, నీళ్ళు ఇచ్చిండొచ్చు. అటువంటి వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు హర్యానా పోలీసులు. ఒకసారి రైట్ స్పిరిట్ లో మీరు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఒక కమిటీ వేశారు, ఎక్స్పర్ట్ కమిటీ, భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు, అట్లా కేసులు విత్డ్రా చేసుకుంటామని మీరు చెప్పారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ కేసు ఉన్నాయి ఏమిటి గఫూర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారు వెళ్ళగలం. పేకేటి ప్రసాద్ గారు 12 ఏళ్ళు అనుకుంటా అప్పుడు, వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఒక మొదటి 5 years రెస్పాన్సిబుల్గా ఉన్నారు. తర్వాత 5 years చూస్తే రెస్పాన్సిబిలిటీ నుంచి కాంక్రసైజేషన్ మొదలైంది బీజేపీలో. అక్కడున్న అవకరాలన్నీ ఇక్కడికి కూడా పాకే, అక్కడి నుంచి కూడా దింపుకున్నారు కదా, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, పారాచూట్స్ దిగారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. లేకపోతే రక్తపాత రహితంగా అధికారం ఎలా చేజిక్కించుకోవాలో బీజేపీకి తెలిసింది, ఎవరికి తెలియదు. టోకెన్ కొనేయటం, ఎన్నికల్లో వెళ్ళకపోతే టోకెన్ కొనేసి గవర్నమెంట్ని మార్చేసుకోవటం, ఏ గవర్నమెంట్ అని సరే. ఈ అవలక్షణాలన్నీ బాగా వంట పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో వారికి అధికారం, దాన్ని ఏమంటారు, ఆ దర్పం తలకెక్కిందంటే, మనం మానవాతీత శక్తులం, దేవుడితో సమానం, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం ఏం చేసినా జనం దే విల్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అనే పద్ధతిలో జన్జీని అర్థం చేసుకోలేకపోవటం,
మారుతున్న భావజాలానికి అనుగుణంగా తీసుకురావాల్సిన గుణాత్మక మార్పుల్ని అధ్యయనం చేయలేకపోవటం, అధ్యయనం చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అనే ఈ దుర్మార్గపూరిత వ్యవహారం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుంది. ఎంతసేపు దేశాన్ని అస్థిరపరచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అభిజిత్ దీప్కే ఎవరో, అతను అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కోసం ఏం చేశాడో, అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ టెర్రరిస్టులకి ఉన్న లింక్స్ ఏంటో, అతనికి అందుతున్న సహాయం ఏంటో అందరికీ తెలుసు. డీప్ స్టేట్కి 3 ప్లాన్స్ ఉన్నాయి, ఏబిసి. 1 రాహుల్ గాంధీ ఫెయిల్, 2 అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్, 3 అభిజిత్ దీప్కే దింపారు, సక్సెస్. రేపు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ విషయం గమనించింది ఆ మొత్తం కేబినెట్ లో ప్రధానమంత్రి ఒక్కడే. అప్పటిదాకా హారిజెంటల్ గా మాట్లాడిన ప్రధానమంత్రి వర్టికల్ గా వచ్చేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరిని అడ్రస్ చేయాలో వాళ్ళని అడ్రస్ చేశాడు. వీళ్ళకి ఎప్పుడు వస్తుందండి ఆ మిగిలిన నాయకులకి? అంటే వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా, మానవాతీత శక్తులా? వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయడానికి? వాసుదేవన్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న మీకు, మీ పెద్దలకు, అలాగే ప్రేక్షకులు అందరికీ నమస్కారం, శుభోదయం అండి. మీరు చెప్పిన కామెంట్స్ కి నేను రెస్పాండ్ అయ్యే ముందు ఒక అంశాన్ని అంబాసిడర్ గారు తీశారు. దాన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా ముక్క చెక్కలవుతుంది అన్న దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా కలిసి ఉంది. ఆ స్టేట్మెంట్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి అది ఒక్క నిమిషం, నేను అనలేదు. డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు మీ. ఆర్ఎస్ఎస్ వల్ల బుక్కలు అవుతుందని కాదు. కొంతమంది ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళు ఎక్సెస్ బిహేవియర్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అయ్యో, నేను ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు బ్లేమ్ చేయను. మీరు వ్యక్తులను అనొచ్చు, ఎందుకంటే వ్యక్తులు అన్నిట్లో ఉంటారు. వామపక్షాల్లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు. వాళ్ళు చేసే దాని వల్లే దేశ విభజన అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు వ్యక్తులను టార్గెట్ చేయండి, కానీ సంస్థలను టార్గెట్ చేయరు. దాన్ని నేను ఒప్పుకోను. అయితే ఇప్పుడు వాసుదేవన్ గారు మీరు చెప్పిన అంశము ఏమవుతుందంటే, బీజేపీ రాను రాను ఏంటంటే సంస్థాగతంగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడుతోంది. మోదీ గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, వారికి వ్యతిరేకంగా ఏం లేను. కానీ ఒక సంస్థ, ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ లో ఉండాలంటే వ్యక్తి మీద కాదు, ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎన్ని స్టేట్ యూనిట్ బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు, మేము బీజేపీ ఐడియాలజీ, ఎన్డీఏ గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తాం ఎలక్షన్స్, ప్రతి బీజేపీ స్టేట్ యూనిట్ మేము మోదీ గారు బొమ్మ పెట్టుకుని గెలుస్తాము అంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఆ రియలైజేషన్ 2024 తర్వాత, ఎలక్షన్ తర్వాత బీజేపీలో వచ్చింది. ఆర్గనైజేషన్ లెవెల్లో అందు గురించి నితిన్ నబీన్ గారిని తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ మండలు లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లకు కూడా యువకుల్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు వాజ్పేయి గారి హయాంలో చూడండి, జాతీయ భావాలు ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాజ్పేయి గారిని తీవ్రంగా వ్యతిరేకించాయి. విహెచ్పి కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే వాళ్ళ పాలసీలు వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని వ్యతిరేకించాయి. అటువంటిది మనం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అప్పుడు ఉండే పెద్దలు మాన్య సుదర్శన్ జీ కానివ్వండి, అశోక్ సింఘాల్ జీ కానివ్వండి, దత్తోపాన్ టెంగ్డీ గారు కానివ్వండి, స్వదేశ్ జాగరణ మంచ్ నుంచి కానివ్వండి, వాళ్ళు వాజ్పేయి గారికి అంటే అపారమైన గౌరవం ఉన్నప్పటికీ కానీ ప్రభుత్వ ధోరణి ఏదైనా వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఖండించారనమాట. అయితే ఇప్పుడు బీజేపీలో వచ్చిన సమస్య ఏమవుతోందంటే, బీజేపీ ఇప్పుడు విన్నబుల్ క్యాండిడేట్స్ లేకపోతే 2014 తర్వాత ఎవరైతే సపోర్టర్లు ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. పాత కొన్ని దశాబ్దాలుగా ఉండే వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ ని ఎక్కువ యూటిలైజేషన్ చేసుకోవట్లేదు అనిపిస్తోంది. ఇంకో అంశం చెప్పాలంటే, అధికారంలో వచ్చే ముందు బీజేపీలో ఎన్నో కరప్షన్ కేసులు ఉన్నాయన్నారు, కానీ ఒక్క హై ప్రొఫైల్ కాన్విక్షన్ ఎక్కడ అవ్వలేదు కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచించిన అంశము, కాక్రోచ్ పార్టీకి ఎందుకు ఇంత ఇంత ఇంపాక్ట్ చేయగలిగింది అంటే, ఎగ్జిస్టింగ్ ప్లేయర్లు ఎవరు ఉన్నారంటే బీజేపీకి ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, వీళ్ళ క్రెడిబిలిటీ పోయింది కదా.
ఎప్పుడైతే క్రెడిబిలిటీ పోతుందో డెఫినెట్లీ ఏమవుతుందంటే ఏదైనా ఫ్రెష్ ఫేస్ గురించి వస్తారు. యాక్చువల్ మీకు ఒక విషయం చెప్పాలంటే, ఫస్ట్ ఈ నీట్ ఎగ్జామ్ కి అగైన్స్ ప్రొటెస్ట్ చేసిన సంస్థ ఏదైతే ఉందంటే 13th మే ఏబీవీపీ చేసింది ఢిల్లీలో.